శివుడు విష్ణువు కలయిక వల్ల అయ్యప్ప స్వామి జన్మించాడని మీకు తెలుసా? పూర్వం భూమి మీద మహిషి అనే భయంకరమైన రాక్షసి ఉండేది. ఆ రాక్షసికి ఒక వరం ఉండేది. శివుడు మరియు విష్ణువు మోహిని రూపంలో కలిసినప్పుడు పుట్టే బిడ్డ తప్ప తనని ఎవ్వరు కూడా చంపలేరు. కానీ దేవతలు శివుణ్ణి వేడుకున్నారు. ఆ సమయాన విష్ణువు మోహిని రూపం ధరించాడు. ఆ రూపం ప్రకాశవంతం, దివ్య సౌందర్యం. శివుడు ఆ మోహిని రూపాన్ని చూసి దివ్య సమాగమం పొందాడు. ఆ దివ్య కలయిక ఫలితంగా ఒక దివ్య శిశువు భూమిపై ప్రత్యక్షమయ్యాడు. ఒకరోజు పాండల రాజు వేటకు అడవికి వెళ్లాడు. అడవిలో ఒకచోట కాంతి మెరుస్తూ కనిపించింది. ఆ అడవిలో ఆ కాంతిలో చిన్న బిడ్డ కూర్చుని నవ్వుతూ ఉన్నాడు. బిడ్డ మెడలో ఒడికట్టు, చేతిలో చిన్న బాణం, శరీరంపై బంగారు కాంతి. రాజు ఆశ్చర్యపోయి ఈ బిడ్డ సాధారణ వాడు కాదు అని భావించి అతన్ని ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లాడు. ఆ బిడ్డ మెడలో ఉన్న మణి కారణంగా అతనికి మణికంఠ అని పేరు పెట్టారు. మణికంఠ పెరిగే కొద్దీ అతని శక్తి, జ్ఞానం, ధైర్యం పెరిగాయి. అతను బాణం వదిలితే ఎప్పుడూ లక్ష్యం తప్పేది కాదు. ఒకరోజు మహిషి తిరిగి రాజ్యంపై దాడి చేసింది. ప్రజలు భయపడ్డారు. మణికంఠ రాజు ముందుకు వచ్చి అన్నాడు, నాన్న, నాకు భయం లేదు. నేను ఈ భూమికి శాంతి తీసుకురావడానికి పుట్టాను అన్నాడు. మణికంఠ వెంటనే అడవికి వెళ్లి మహిషితో యుద్ధం చేశాడు. మహిషి గర్జిస్తూ దూసుకొచ్చింది. మణికంఠ ధనస్సు లాగి బాణం వదిలాడు. మహిషి భూమిపై పడిపోయింది. దేవతలు పూలవర్షం కురిపించి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ రోజు నుంచి మణికంఠ అయ్యప్ప స్వామిగా పూజించబడ్డాడు. అతని సన్నిధానమైనది పవిత్రమైన శబరిమల. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.